ఆర్టీసీ కార్మికుల సమ్మెపై పొలిటికల్ వార్ జరుగుతోంది. ప్రభుత్వం వచ్చి 2.5 అవుతా ఉన్నా సరే ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కావట్లేదని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. కనీసం చర్చలకు కూడా పిలవట్లేదన్న హరీష్ రావు విమర్శలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. ఆర్టీసీ సమ్మె వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. వారి మధ్య డైలాగ్ వారిని ఒకసారి చూద్దాం. ఇలా ఆర్టీసీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. వారి సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ సంఘీభావాన్ని తెలియజేస్తూ ఉంది. గతంలోనే కేసీఆర్ గారి ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ప్రభుత్వ క్యాబినెట్ ఆమోదించింది. జీవో కూడా ఇచ్చాం, గెజిట్ కూడా ఇచ్చాం. దాని వెంటనే వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి, కార్మికులను చర్చలకు పిలవండి. కార్మికులు చర్చలకు పిలవకుండా ప్రభుత్వం యొక్క మొండి వైఖరి విడనాడాలని మీరు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిందే అమలు చేయమని కార్మికులు అడుగుతున్నారు. కొత్త విషయాలు అడుగుతలేరు. మీరు ఎన్నికల ముందు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయమంటున్నారు. అది కూడా వాళ్ళు రాగానే అడగలేదు కదా. 2.5 సంవత్సరాలు ఒప్పుకోబెట్టారు. 2.5 సంవత్సరాల నుంచి ఎందుకు హామీలు అమలు చేయలేదు అని అడుగుతూ ఉన్నారు. వారు చెప్తున్న విధంగా 32 నోటీస్ సమ్మెలో 29 అంశాలను ప్రభుత్వం వెంటనే వాటికి సంబంధించినటువంటి పరిష్కార మార్గాలను అక్రాస్ ది టేబుల్ పరిష్కరించడానికి సిద్ధంగా ఉంది. పేద ప్రజలకు లైఫ్ లైన్ అయినటువంటి ఆర్టీసీని నిర్వీర్యం చేసుకోవద్దు. నేనంటా ఉన్నా, మీరు చర్చలకు పిలవలేదు, రైట్, సమ్మె విరమించి చర్చలకు రండి, మీ దగ్గర కూర్చొని నేను మాట్లాడడానికి సిద్ధం. 4 వారాల సమయం అడిగినాం. 4 వారాల సమయం అనేది పెద్ద సమయం కాదు. జీవోలోనే రిలీజ్ చేసిన ఆ టైం మెన్షన్ కూడా లేదు. ఓరల్గా జీవో లేకుండా ఓరల్గా అడుగుతలేరు. మీరు అధికారులకు చెప్పిన తర్వాత వాళ్ళ స్పందన ఏందో కూడా చూసేటువంటి అవకాశం లేదా? ఇంత పెద్ద జాతి వైరమేమో ఇదేమన్నా? మహాలక్ష్మి పథకం పెట్టినారు, కానీ ఆర్టీసీకి ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తలేరు కదా. 3,000 కోట్ల రూపాయలు ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడ్డది. దాంతో ఆర్టీసీ ఉద్యోగులకు ఆర్టీసీ యాజమాన్యం వాళ్ళ బకాయిలు ఇవ్వలేకపోతుంది, డిఏలు ఇవ్వలేకపోతూ ఉంది, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేకపోతూ ఉంది. మహాలక్ష్మిని మీద ఊదరగొట్టుకునే మీరు ఆర్టీసీ కార్మికుల కష్టమే కదా. ఎంతో కష్టపడి వాళ్ళు సేవలు అందిస్తూ ఉన్నారు. వారికి ఆర్టీసీకి ఎందుకు మీరు చెల్లించడం లేదు? బడ్జెట్లో పెడుతున్నారు కానీ నిధులు విడుదల చేయడం లేదు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం మహాలక్ష్మి లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంవత్సరానికి 1,500 కోట్ల గ్రాంట్ ఇచ్చాం. గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మొన్నటికి మొన్న కూడా జగిత్యాల సభలో చంద్రశేఖరరావు గారు మహిళల ప్రయాణం ఉచిత పట్ల విమర్శ చేయడం కానీ, ఆటోలకు సంబంధించిన అంశం మాట్లాడడం కానీ, ఆనాటి సంఘ అధ్యక్షుడు హరీష్ రావు గారు ఈ యొక్క కొంత టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేరుగా సంబంధం ఉన్న కొంత కార్మిక సంఘ నాయకులు వాళ్ళ కనుసన్నల లోపల ఈ ఉద్యమ నిర్మాణం చేసేటువంటి ప్రయత్నం చేయడాన్ని యావత్ తెలంగాణలో ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులైన ఆర్టీసీ కార్మికులు గమనించాలని కోరుతూ ఉన్నాం. ముందు నుంచి ఓర్వలేక మహిళల ప్రయాణాన్ని పూర్తి అవహేళన చేస్తున్నటువంటి వీళ్ళు ఇలా ఎట్లనన్నా ఈ ప్రభుత్వానికి మహిళలకు ఉపయోగపడుతున్నటువంటి ఈ సంక్షేమ పథకాన్ని అప్రతిష్ట పాలు చేయాలి, దీన్ని ఇబ్బంది కలిగేయాలి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలనే ఆలోచనతో మాత్రమే చేస్తూ ఉన్నారు.